సత్యసాయి జిల్లాలో బాలిక మీద అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో 2 ఏళ్లుగా అమ్మాయి మీద లైంగిక దాడులు చేస్తున్నట. 14 మంది విద్యార్థులు అత్యాచారం చేశారట. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారట. కేసులో ఇప్పటిదాకా 6 అరెస్ట్ అయితే A1గా ఉన్నటువంటి సతీష్ అనేవాడు పరారీలో ఉన్నాడు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాదులో ఏదైతే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు రగిలిపోయినాయి. ఆ రోజున ఆగ్రహంతో రగిలిపోయారు. అమ్మాయి పేరు ముందు బయట పెట్టినా ఆ తర్వాత లైంగిక వేధింపులు అత్యాచారం కేసులు అమ్మాయి పేరు బయట పెట్టకూడదని చెప్పేసి వేరే పేరు పెట్టాలన్నప్పుడు అమ్మాయికి దిశ అని పేరు పెట్టి ఆ కేసుకి దిశ అని పేరు పెట్టేసి అమ్మాయి కేసుని మాట్లాడడం ప్రారంభించాం. అది రూల్ ప్రకారం జరిగినటువంటి. అందులో నిందితుల్ని సజ్జన్నార్ ఎన్కౌంటర్ చేశారు. సజ్జన్నార్ని హీరో అన్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జన్నార్ని పొగిడారు, ప్లస్ దానికి శాల్యూట్ చేశారు అసెంబ్లీ వేదికగా. దాన్ని తప్పుపట్ల ఆయన సమర్థించారు. పైగా ఆ కేసుని దృష్టిలో పెట్టుకుని దిశ చట్టాన్ని తెచ్చాడు. అంటే అరాచకం చేసే వాళ్ళని శిక్షించడాన్ని సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అట్లాంటిది ఇక్కడ తెనాల్లో ఎవరైతే ఒక ముగ్గురిని కొట్టినప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నప్పుడు ఎందుకు జగన్ వెళ్ళాడు, వాళ్ళని కొట్టనియాలి కదా అన్నటువంటి చర్చ వచ్చింది. దానికి జగన్ వాళ్ళ తరపున వాదన ఏంటి అంటే, ఇక్కడ అసలు ఎవరు బాధితులో తెలియదు, కానిస్టేబుల్ బాధితుడు అంటారు, బట్ అందులో నిజం ఎంత ఉందో తెలియదు. కాబట్టి జగన్ ఇక్కడ ప్రజలు ఏది వాళ్ళ అమాయకులు అంటలేదు కానీ ఇక్కడ అన్యాయంగా కొట్టారు అంటున్నారు కాబట్టి జగన్ వెళ్ళాడు అన్నారు. అది సమర్థింపు సక్రమం కాదని నేను అనుకుంటా. అయితే ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు తెచ్చానంటే, ఈ కేసుతో ఏంటి సంబంధం అంటే, ఇక్కడ అత్యాచారం చేసిన వాళ్ళని ఎందుకు ఇట్లా కొట్టలా? 14 సంవత్సరాల బాలికని 2 సంవత్సరాలుగా అత్యాచారం చేసిన వాళ్ళని కదా ఇట్లా కొట్టాల్సింది. అప్పుడు సమాజం అంతా వెనకాల నిలబడతాయి కదా ప్రభుత్వాన్ని. అప్పుడు జగన్ ఏదన్నా సమర్థించగలడా? దమ్ముంటుందా? నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాయిని ఈ తన్మయ్య అనేటటువంటి అమ్మాయిని అనంతపురంలో చంపేశాడు. వాళ్ళని కదా ఇట్లా కొట్టాల్సింది, వాళ్ళని కదా చితక బాదాల్సింది నడి రోడ్డు మీద. ఇప్పుడు ఆస్తి జప్తు చేసాం, ఓకే, వాడిని కదా కొట్టాల్సింది. ఈ 14 మందిని కదా కొట్టాల్సింది. నిన్న ఏదైతే ఉండవల్లి దగ్గర చంద్రబాబు గారి ఇంటి ఏరియా అదంతా హై సెక్యూరిటీ జోన్ ఏరియాలో 2 RPF వీటిట్లో పనిచేసే పోలీసు భార్యాభర్తలు 5 నెలల గర్భిణి అయినటువంటి అమ్మాయిని కింద పడేసి రాళ్లతో దాడి చేసినటువంటి ఘటన, ఆ 2వ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసినటువంటి వాళ్ళని పట్టుకుని కదా ఇట్లా కొట్టాల్సింది. అప్పుడు అసలు ఎవరు సమర్థిస్తారు? ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం.